బియ్యం పడదాప్పుడు చెప్పేస్తానండి ఎవరు నేర్చుకుంటావో ఎవరు నేర్చుకుంటావో మన అందరూ మాట్లాడాను వేస్ట్ అండి ఇక్కడ అక్కడ బ్రేక్ పడుతుంది తప్పదు जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान 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 जय श्री राम जय श्री राम जय श्री राम కొల్లూరు మెరక వీధి భక్త ప్రియుల సహకారంతో 1996 సంవత్సరంలో ఇక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్ జరుగుతుంటే అది చూడలేక స్వామివారిని ఇక్కడ నెలకొల్పుకుందామనేటువంటి సదుద్దేశంతో భక్త ప్రియులందరినీ కలిస్తే అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయమని అడిగారు. ఆ విధంగా అందరినీ భక్తులందరినీ కూడా అలాగా మన చిలంకుర్తి సత్యనారాయణ గారు మీరు పెద్ద విగ్రహం కడితే నేను 40,000 రూపాయలు మీకు డొనేషన్ ఇస్తాను, అన్ని విధాలా సహకరిస్తాను అని ఆయన భరోసా ఇవ్వటంతో మా భక్తులందరికీ కూడా ఎంతో ఆనందం కలిగి వెంటనే బుక్ ఓపెన్ చేసి స్వామివారికి ఇలా కడదాం అనుకుంటున్నాం, మీరు ఏ ఇవ్వగలుగుతారో అది ఇమ్మని వాళ్ళని అడిగితే వెంటనే 1,00,000 రూపాయలు సందాలు వచ్చినాయి. వెంటనే చిలంకుర్తి సత్యనారాయణ గారి తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు పెద్దవారు శంకుస్థాపన చేయండి అని కోరితే ఆ తండ్రి కొడుకులు అందరూ కూడా ఆలోచించుకుని చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు. అట్లానే 1996లో శంకుస్థాపన చేశాం. 2002లో ఓపెన్ చేశాం. ఇప్పటికి 24 సంవత్సరాలు జరిగింది. నిత్యం స్వామివారికి జరగాల్సినటువంటి పూజా కార్యక్రమాలు అర్చక స్వామివారిచే
నిర్వహించబడుతుంది. తదుపరి ఒక కోరిక నాకు కలిగింది. స్వామివారు అభయాంజనేయ స్వామి వారు కింద ఉన్నారు, పైన వెనుక భాగంలో ఒక ఖాళీ ఉంది. మనం శ్రీరామచంద్రమూర్తిని తీసుకొని ఆ వెనుక భాగాన్ని పెడితే అభయాంజనేయ స్వామి ఆ స్వామివారిని మోసినట్టు ఉంటుందని అభిప్రాయం నాకు కలిగి ఆ కోరిక మా భక్తులు మురికొండ శ్రీనివాస్ గారు, అలాగే నగరపాటి శ్రీనివాస్ గారు, అలాగే అడ్డూరు సుబ్బారావు గారు, భాస్కర్ రావు గారు, మన గంగాధర నాగేశ్వరరావు గారు, పెరుమాళ శ్రీను గారు, పెరుమాళ ముసలయ్య గారు, ఇలాగా అందరినీ ముఖ్య భక్తులు వాళ్ళందరినీ కూడా సంప్రదించి అజంత పని మనం వెళ్ళి ఆర్డర్ ఇచ్చేద్దామన్నారు. సరే అని ఆ చొరవతోటి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసాం. ఇచ్చేసిన అనంతరం మన స్టాంప్ రైటర్ పాలేటి కిషోర్ గారు, పాలింకి కిషోర్ గారు, నేను విగ్రహాలకి నేను ఇస్తాను, పూజ నేను చేస్తాను అని వారు భరోసా ఇచ్చారు. వెనువెంటనే కార్యక్రమాలు భగవంతుడి దయ వల్ల ఆ కార్యక్రమం కూడా ఈరోజు ముహూర్తం పెట్టి ఉదయం 9:04 ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతి విషయం కూడా భక్తుల సహకారంతో జరిగింది. ఎవరు ఇచ్చింది వాళ్ళు ఇచ్చారు, ఎవరు చేసిన శ్రమదానం వాళ్ళు చేశారు. అందువలన ఇంతవరకు నిలపగలిగాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.